నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. మరి ఈ 100 రోజుల పాలన ఎలా ఉంది? గ్యారంటీల అమలు జరిగాయా? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇదే అంశంపై ఓటా సంస్థ సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఫలితాలు ఏంటి? ఎందుకు నిర్వహించాల్సిన అవసరం వచ్చింది 100 రోజుల పాలనపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఓటా సంస్థ CEO కంబాలపల్లి కృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ హలో సతీష్. సార్, 100 రోజుల పాలన పైన మీరు సర్వే నిర్వహించారు. దాదాపు మామూలుగా లోక్సభ ఎలక్షన్ పైన చేస్తారు, లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్ పైన చేస్తారు, చాలా ఇంపార్టెంట్గా చేస్తారు. 100 రోజుల పైన 5,000 నుండి అంటే దాదాపు 6,000 శాంపిల్స్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. దాని ఇంపాక్ట్ ఏంటి అసలు? మనం ఈ 100 రోజుల బెంచ్ మార్కు లేదా ల్యాండ్ మార్క్ అనేది మనం పెట్టుకుంది కాదు. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే మాకు 6 గ్యారెంటీలు అమలు చేయడానికి 100 రోజుల టైం ఇవ్వండి, హడావుడి చేయకండి, మరి మీరు 9.5 ఏళ్ళు పరిపాలించి మీరు ఏం చేయలేకపోయారు, మమ్మల్ని అప్పుడే 3 రోజులకే 4 రోజులకే ఏం జరిగిందని అడుగుతున్నారు, 100 రోజులు టైం ఇవ్వండి, మేము ఏమేం చెప్పినామో అవన్నీ అమలు చేసి చూపిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వన్ ఫైన్ డే నేనేందంటే 3 నెలలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులు అయిందని చూస్తే ఒకసారి కరెక్ట్గా 90 రోజులు అయింది. ఇంకో 10 రోజులు 100 రోజులు వద్దు కదా, అసలు ఈ 100 రోజులు ఏం సాధించారు వీళ్ళు, ఏం చెప్పారు, ఏం జరిగింది చూద్దామని మేము ఫీల్డ్కి బయలుదేరిపోయినాం. సో ఆ రకంగా ఆ ల్యాండ్ మార్క్ అని పెట్టింది సీఎం 100 రోజులు మాకు టైం ఇవ్వండి చేస్తామన్నప్పుడు నిజంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు ఎంతవరకు జరిగింది? ప్రజాపాలన అని పేరు పెట్టారు కదా. గతంలో గడీల పాలన, మాది ప్రజాపాలన అని పేరు పెట్టారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యలు ఏమాత్రం అడ్రస్ చేశారు, ప్రజల్ని ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ దగ్గర పోయగలిగింది, ప్రభుత్వం పోగలిగిందని తెలుసుకోవడం కోసం మనం ఈ సర్వే చేసినప్పుడు సర్వే మెథడాలజీ అంతా కూడా పాతదే. కాకపోతే క్వశ్చన్స్ కొత్తవి, మనకి ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ కొత్తది. అంటే జనంని ఎవరికి ఓటేస్తారు అనేది పక్కన పెడితే ఓటేసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉందని అడగటం అనేది ఇప్పుడు కొత్త విషయం అన్నమాట. ముఖ్యంగా కాంగ్రెస్ని మార్పు కావాలని ప్రజలు అధికారంలోకి తెచ్చారని చెప్పుకున్నారు. మరి మార్పు వచ్చిందా రాలేదన్న విషయం కూడా తేలాలి కదా. సో ఆ క్రమంలో చేసిన సర్వేనే ఇది. సో ఈ సర్వే ద్వారా ప్రధానంగా అడుగుతున్న మొదటి ప్రశ్న సార్, ఏమంటున్నారు ప్రజలు? ఓవరాల్గా ప్రజాపాలన ఎలా ఉందంటే ప్రజల నుండి వచ్చిన ప్రధానమైన రెస్పాన్స్ ఏంటి? అంటే జనానికి అనవసరంగా గెలిపించామనే ఫీలింగ్ లేదు. అట్లానే అద్భుతమైన వీరుణ్ణి గెలిపించిన అనే ఫీలింగ్ కూడా లేదు. సో అంటే అటు చీదరించుకోవట్లేదు, ఇటు ముద్దు పెట్టుకోవట్లేదు. సో యావరేజ్గా ఉంది జనం. ఈ 3 నెలల్లోనే రాజకీయాలు అన్నీ మాట్లాడుకొని గందరగోళం ఒక అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కొంచెం పొలిటికల్ డిబేట్ అనేది బాగా జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా జనం ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. గ్రామాల్లో సమస్యలు కూడా డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 100 రోజులు 6 గ్యారెంటీలని పొందడం కోసం ప్రజలు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏంది చేసుకోవాలి విషయంలో కూడా ఒక అడావుడి నడుస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే పర్వాలేదు, గత ప్రభుత్వంలో చాలా నిర్బంధానికి ఒత్తిడికి గురయ్యారు. మెజారిటీ తెలంగాణ సమాజం అనేది ఒత్తిడికి గురైంది. ఇప్పుడు ఆ ఒత్తిడి లేదు, స్వేచ్ఛగా ఉన్నారు. ఏదో ఒక మంచి పరిపాలన వచ్చింది అనుకుంటున్నారు. ఇది ఏదో చేస్తారు, చేయనిద్దాం, చూద్దాం, 100 రోజుల్లోనే ఎందుకు డెసిషన్ తీసుకోవాలి, వాళ్ళ మీద ఎందుకు అప్పుడే తీర్పు చెప్పాలి, ఓ నియర్ పని చేయని చూద్దాం, 6 నెలలు దాటినేది చూద్దాం అన్నట్లు కూడా ప్రజలు ఉన్నారు. సో గ్యారంటీల పైన ప్రధానంగా బీఆర్ఎస్ అలాగే బీజేపీ టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ను విమర్శలు చేస్తుంది. ఎప్పుడు అమలు చేస్తారని కూడా. గ్యారంటీల పైన మరి ప్రజలు ఏమనుకుంటున్నారు సార్? గ్యారంటీల పైన ప్రజలకు 6 గ్యారెంటీలు అని చెప్తున్నారు, కానీ 6 గ్యారెంటీల్లో 13 హామీలు ఉన్నాయి. అవునవును, సబ్ ఉన్నది. ఆ సబ్ మీద ఎవరికి ఆ లోపల ఏం జరిగింది అనేది కొంచెం ఇన్డెప్త్గా పోతే తప్ప విషయం తెలుస్తలేదు. అప్పుడప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు గుర్తు చేస్తారు 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలు కూడా 5 లాంచ్ చేశారు, ఆ రోజు చేయలేదు. ఇంకా అఫీషియల్గా చేసింది 5. ఈ 5లో కూడా 13 అంశాలు ఉంటే 5 అంశాలు మాత్రమే ఇప్పటివరకు ఇంప్లిమెంట్ అయినాయి, మిగతా 8 అంశాలు కాలేదు. సో 6 గ్యారెంటీల అమలు అనేది ట్రూ టెక్నికల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ చేయనట్టే లెక్క. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు అనేది జరగలేదు. మీకు లాంచ్ వైజ్ జరగలేదు, ఇంప్లిమెంటేషన్ వైజ్ జరగలేదు. 2 రకాలుగా చూసుకున్నా కూడా జరగలేదు. కనుక ఈ 5 అంశాలను మాత్రమే ముందుకు పెట్టుకొని 6 గ్యారెంటీల విషయం అయితే. కాకపోతే ఏంటంటే జనానికి ఏముందంటే, ఒకటి ఆ బస్సు ప్రయాణం ఒకటి రావడం వల్ల సగం మంది 6 గ్యారెంటీల విషయం అడగట్లేదు, ఇక బస్సు ప్రయాణంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఈవెన్ సిలిండర్ విషయం కానీ, అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా నియోజకవర్గం 3,500 ఇండ్లు ఇస్తానటం కానీ, ఇట్లా కొన్ని ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా చిన్నగా గ్రౌండ్ అవుతూ వస్తున్నాయి ఇప్పుడే. సో అందుకని 6 గ్యారెంటీల విషయంలో జనానికి అయితే ఒక నమ్మకం ఉంది. ఇప్పుడే వచ్చిండు గారు పోయి చేస్తలే, ఆ పోయిన ఆయన మొత్తం ముంచేపోయిందట, అన్ని మొత్తం పైసలు తినిపోయిందట, అప్పు చేసిపోయిందట, ఈ రాంగ్ని యానించి చేస్తాడు, ఈయనకు కూడా ఎన్నో అప్పు పుట్టాలి కదా అని అట్లా మాట్లాడుకుంటారు. అలాంటి
ఆలోచన ఉందా సార్ గ్రౌండ్లో? ఉన్నది రాజకీయంగా బీఆర్ఎస్ కొట్టేసినోడు బీజేపీ కొట్టేసినోడు కప్ప కాంగ్రెస్ని తిడతాడు. కానీ కామన్ మ్యాన్ అట్లా కాదు కదా. కామన్ మ్యాన్ కాంగ్రెస్కి ఓటేసినా ఓటైపోయినా మనకు ఊర్లలో కూర్చొని రచ్చబండి దగ్గర మాట్లాడుకోవటం, ఏందో ఆయన తినడం లేదా ఈయన తినడా అని ఒక చర్చ చేస్తారు. లేదంటే ఆయన నుంచో తెచ్చిపెట్టి ఈయన కూడా ఆయన తెచ్చిపెడతాడు, అప్పైతే పుట్టిన రాత్రి వస్తేలే ఆగండి అని ఒకరు అంటున్నారు. అట్లా అంటే జనం పర్సెప్షన్ ఏంటంటే ఎస్ ఈ గవర్నమెంట్ డూ సంథింగ్ అనే హోప్ అయితే మనకు కనపడుతుంది. సో ఇంతకుముందు మీరు మాట్లాడారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం గురించి. బస్ ప్రయాణం పైన మహిళల్లో కూడా భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది చాలా సంతోషపడుతున్నారు బాగుందని, కొంతమంది మాకు ఇన్సల్ట్గా అవుతుంది, అసలు మాకు సగం ఛార్జీలను పెట్టండి, లేకపోతే అసలు ఇది లేకున్నా బాగుండు, ఎందుకు ఇది తెచ్చి మాకు సమస్య అవుతుంది, మాకు సీట్లు రావట్లేదు, మమ్మల్ని చూసే విధానం కూడా ఒకలాగా ఉందని 2 రకాలుగా వస్తున్నాయి. మీరు పబ్లిక్లో వెళ్ళినప్పుడు పల్స్ ఎట్లా ఉంది సార్ దీనిపైన? బేసిక్ ఏంటంటే మంచి స్కీమ్, దాని ఉద్దేశం మంచిది, పెట్టిన స్కీమ్ మంచిది. కానీ అందులోంచి నెగిటివ్ ఫలితాలు రాకుండా ఉండాలంటే కొన్ని రెమెడీస్ చేయాలి. అది చేయకుండా అదేమి ఆలోచించకుండా టక్కున ఆర్టీసీలో మహిళలకు బస్సు ఫ్రీ అని గవర్నమెంట్ ప్రకటించింది. కానీ దానికి ముందు కొంత ఎక్సర్సైజ్ చేసేది ఉండే. ఈవెన్ పథకం పెట్టే రోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఖైరతాబాద్లో ఉన్నాము, సికింద్రాబాద్ పోవాలంటే రోజు 10 బస్సులు పోతాయి మన ఆఫీస్ ముందరంగా. రోజు 20 మంది ఆడోళ్ళు ఎక్కేవారు, ఇప్పుడు 40 మంది ఆడోళ్ళు ఎక్కుతారు, బస్సులు 10 ఉన్నాయి, 11వ బస్సు రాలేదు. మరి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా. ఇంకోటి ఫెసిలిటీ ఉంది కదా అని పని ఉన్నా లేకున్నా తిరిగే వాళ్ళ పర్సెంటేజ్ కూడా ఒక 1 to 5% ఉంటుంది. అట్లా కూడా గ్రామాలలో లెక్కలు వేస్తున్నారు. ఎవరో చెప్తున్నారు, మన చుట్టుపక్కల దాదాపు 100 కిలోమీటర్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక చిన్న వస్తువులకు కూడా హైదరాబాద్కి వస్తున్నారు అని కూడా చెప్తున్నారు. అంటే ఇది మనము లేడీస్ ఇన్సల్ట్ ఎక్కడ ఫీల్ అవుతున్నారంటే కొన్ని చోట్ల జుట్టు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చింది వెరీ స్టార్టింగ్లో. ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఆ కుటుంబ సభ్యులు చుట్టాలు చుట్టం వల్ల కూడా ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారు. ఇక మగవాళ్ళ గురించి ఇక మాట్లాడటం అంటే కొంచెం అది కామెడీ లాగా ఉంటుంది. కానీ బస్సుల్లో మగవాళ్ళ పరిస్థితి, మగవాళ్ళకైతే ఈర్ష్య జెలసీ అయితే ఉన్నది. ఓపెన్ కామెంట్ చేస్తున్నారు చాలా మంది మగవాళ్ళు లేడీస్ని, ఏందమ్మా ఏం పని లేదు ఇంట్లో ఊరికొచ్చి బస్సులు ఎక్కుతున్నారు అని కూడా మాట్లాడుతున్నారు. అది అట్లా మాట్లాడకూడని అంశం. ఎందుకంటే మన ఫ్యామిలీలో కూడా లేడీ ఉంటుంది, ఆమె కూడా ఏదో రోజు జర్నీ చేస్తుంది కదా, అట్లా మాట్లాడకూడదు లెక్క ప్రకారం. దీని అంతటి కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క ముందు చూపు లేకుండా మీరు ఇమ్మీడియట్గా ఉన్న బస్సులకి అదనపు బస్సులు వేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మీరు బస్సులు పెంచకుండా ఇదే ఫ్రీ స్కీమ్ కంటిన్యూ చేస్తా అంటే ఈ మంచి స్కీమ్ కాస్త చెడు స్కీమ్ కింద మారిపోతుంది త్వరలోనే. ఓకే. సో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రగతి భవన్ దగ్గర ఆ బార్కేడ్లు, ఆ గేట్లన్నీ కూడా బద్దలు కొట్టారు. ఇక ప్రజాపాలన వచ్చింది, దొరల పాలన పోయిందని చెప్పారు. అక్కడ నుండి ఇక వినతి పత్రాలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇది తీసుకుంటున్నారు బాగుంది, దీనికి పరిష్కారాలు ఏమైనా అవుతున్నాయా? మీరు గ్రౌండ్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటి? మనకు తెలిసింది 6% మాత్రమే పరిష్కారం అయినాయి. 100కి 6%, 100కి 6 సమస్యలు పరిష్కారం అయినాయి ఈ 100 రోజుల్లో. ప్రజావాణి ఆ ప్రజాపాలనలో అక్కడ తీసుకున్న అప్లికేషన్లో 100కి 6 సమస్యలు పరిష్కారం అయినాయి. మిగతా ఎందుకు కావట్లేదంటే తీసుకుంటున్నారు, మెసేజ్ వస్తుంది, మీ ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ తీసుకుంటారు, ఓకే అమ్మా అని రాసుకుంటారు, మీకు మెసేజ్ వస్తుంది, యువర్ టోకెన్ నెంబర్ సో అండ్ సో అని వస్తుంది, థ్యాంక్స్ ఫర్ గవర్నమెంట్ కాంటాక్ట్ అని వస్తుంది. ఇంకా తర్వాత మీకు పరిష్కారం గురించిన అది వాళ్ళకి టైం ఈ 100 రోజులు అయితే సరిపోలేదు. కాకపోతే జనానికి ఏంటంటే అంతకుముందు ఈ వాతావరణం కూడా లేదు. చెప్పుకునేటానికి ఒక మంత్రి కనపడలేదు, చెప్పుకోవటానికి ఒక అధికారి కనపడలేదు, ఎవరు లోపల రానేలేదు, పోలీస్ స్టేషన్ పోవాలంటే భయం, మనకు సమస్య ఉందని చెప్తే రేపు రేషన్ కార్డు తీసేస్తారు, పెన్షన్ తీసేస్తారు అని టెన్షన్, ఇట్లా ఇన్ని రకాల ఒత్తిళ్ల మధ్య బతికిన తెలంగాణ సమాజం ఇవాళ కనీసం డైరెక్ట్ లైన్లో నిలబడి ఒక అప్లికేషన్ అన్న హ్యాపీగా ఇవ్వగలుగుతుంది. ఇచ్చేవానికి ఎంత కష్టం ఉండొచ్చు కానీ అబ్బా నేను పోతే ఒకటి చెప్పమ్మా నీ కష్టం ఏందని అడిగినోడు, దాన్ని రాసుకున్నోడు, మనకు మెసేజ్ పంపినోడు, ఇట్లా ఒక వ్యవస్థ కనబడుతుంది, వాళ్ళకి సిస్టమ్ కనబడుతుంది. ఆ మేరకైనా హ్యాపీగా ఉన్నారు 50% జనం. ఓకే ఈ గవర్నమెంట్ ఏం చేసినా ముందైతే వింటుందిరా నాయన మన సమస్యలు అనే పరిస్థితికి వచ్చింది ప్రజల పరిస్థితి. సో ఇదే నేపథ్యంలో మరోవైపు ఈ గ్యారంటీల విషయంలో ఎలక్షన్ ముందు మాత్రం ఎలాంటి రేషన్ కార్డు నిబంధన చెప్పలేదు. కానీ గెలిచిన తర్వాత రేషన్ కార్డులకు ఉన్న వాళ్ళకే దీనికి ఆ పథకాలకు అర్హులు అని చెప్పింది. చాలామంది 10 ఏళ్ల నుండి కూడా రేషన్ కార్డు లేని పరిస్థితి. మరి ఎట్లా ఉంది సార్, ప్రజలు అనుకుంటున్నారు? జనం కూడా అదే విషయం ఫీల్ అవుతున్నారు. ఒకటి ఏంటంటే రేషన్ కార్డ్ ఇప్పుడు అన్ని కండిషన్ సప్లై అని సన్నాక్షరాలు రాసినట్టు ఎన్నికల మేనిఫెస్టో ముందు ఏ కండిషన్ కనబడకుండా ముందు హామీలు అయితే ఇచ్చేశారు. మేము అధికారంలో రాగానే అందరికీ
అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్తే అందరు ఇస్తారు అనుకున్నారు. కానీ ఏ ప్రభుత్వ స్కీమ్ అయినా ఏదో ఒక ప్రాసెస్ లేకుండా ఎట్లా బెనిఫిషియరీ సెలెక్ట్ చేస్తుంది? ఓకే, ఇప్పుడు మీకు 100 రూపాయలు ఇవ్వాలంటే మీకు అవసరమైంది, మీరు ఎంత మేరకు అర్హులు, మీరు బిలో పావట్లేనా, మీకు ఇంట్లో కారు ఉందా, బైక్ ఉందా, స్కూటర్, ఏదో ఒకటి చూడకుండా మీకు ఎట్లా ఒక బెనిఫిషియరీ చేస్తారు? చేయరు. సో అందుకనే ఏంటంటే రేషన్ కార్డు అనేది ఇప్పుడు ఈ 6 గ్యారంటీల్లో ఏది రావాలన్నా రేషన్ కార్డు మస్ట్. ఓకే, రేషన్ కార్డు లేకుండా రాదు. ఇంకోటి, మీరు ఆరు గ్యారంటీలకు అప్లై చేసుకున్నప్పుడు పెట్టుకున్న అప్లికేషనే కాదు, మళ్ళీ అదనంగా అప్లికేషన్ పెట్టాలి, మళ్ళీ పెట్టాలి. మీకు మళ్ళీ కరెంటు 0 బిల్ కావాలంటే మళ్ళీ పెట్టాలి, గ్యాస్ కావాలంటే మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి. మీ రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల పేర్లతో పాటు మీ పేరు కూడా ఉండాలి. మీరు అక్కడ అప్లికేషన్ చేసి ఉండాలి, ఇక్కడ చేసి ఉండాలి. ఫీల్డ్ లెవెల్కి వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉండి వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. ఇవన్నీ మ్యాచ్ అయితే మిమ్మల్ని బెనిఫిషియరీ కింద సెలెక్ట్ చేస్తారు. సో అందుకని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒక ఎగ్జాంపుల్లో 95 లక్షల మంది రేషన్ కార్డులు ఉంటే గృహజ్యోతికి 65 లక్షల అప్లికేషన్ వచ్చినాయి. కానీ గవర్నమెంట్ నిబంధనలన్నీ మ్యాచ్ చేసుకుంటే చివరి మిగిలింది ఎవరంటే 48 లక్షలు మిగిలిరు. 48 లక్షల మందికి 0 బిల్ ఇవ్వాలి. ఆ 48 లక్షలు 0 బిల్ కూడా ఎప్పుడు ఇవ్వాలి? మనకు బిల్ కలెక్టర్ గారు వచ్చి కరెక్ట్ నెల రోజులకు బిల్లు కొడితేనే మీకు ఆ 200 లోపు వస్తేనే పైసలు వస్తాయి, లేకపోతే వేవ్ అవుతాయి, లేకపోతే కాదు. ఇది పరిస్థితి. సో రైతు బంధు కేసీఆర్ ప్రభుత్వం ప్రధానంగా తీసుకొచ్చిన పథకం 2018లో గెలుపు కూడా అదే కారణం అని చాలామంది చెప్తుంటారు. మరి రైతు బంధు కొన్ని ఇప్పటికీ పడుతూ వస్తున్నాయి. దాదాపు 3 ఎకరాల లోపు వరకు ఇప్పటికి వచ్చాయి. మీ సర్వే కనుక చూస్తే మాత్రం 73% వచ్చాయని కూడా సర్వేలో చెప్పారు. 12% రాలేదు, 15% ఇంకా కొంతమందికి వచ్చాయని చెప్పారు. ఈ సర్వే ఏంటి సార్? ప్రజలు ఒక రకంగా అనుకుంటారు, ఎక్కువ రకంగా లేదు. మనకు మీరు చెప్పిన దాంట్లో గవర్నమెంట్ చెప్తున్న వర్షన్కి ప్రజలు మాట్లాడుతున్న దానికి మీరు అడుగుతున్న దానికి మధ్యలో ఒక చెప్తాను నేను. ఒకటి ఏంటంటే ఫస్ట్ 10 గుంటల నుంచో 1/2 ఎకరం నుంచో మొదలు పెట్టింది గవర్నమెంట్. ఓకే, గ్రామాలకు మనం 5వ తారీఖు సర్వే చేసినాం. ఓకే, మనం సర్వే ముగించే 15వ తారీఖు నాటికల్లా 3.5 ఎకరాల వాళ్ళకి వచ్చింది. ఇక మిగిలిన వాళ్ళు ఎవరంటే 5 and above వాళ్ళు ఉన్నారు. 4, 5 and above వాళ్ళు ఉన్నారు. ఈ 4, 5 and above వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే 18 to 20% ఉన్నారు అంతే. మిగతా 80%కి గవర్నమెంట్ లెక్కల ప్రకారం కవర్ అయిపోయింది. అయితే మనం మాట్లాడేటప్పుడు జనం ఏంటంటే మరి ఇక్కడ 4 ఉన్నాము, నాకు వచ్చింది, మీకు రాలేదు. ఓకే, నాకు వచ్చినప్పుడు నాకు ఎకరమే ఉండొచ్చు, మీకు 3.5 ఎకరం ఉంది కానీ మీకు రాలేదు. సో 3.5 ఎకరాలు ఆయనకు 5 ఉంది, మీరు 3.5కి వచ్చినప్పుడు నేను సర్వే చేసినప్పుడు నాకు వచ్చింది అన్నారు, మీ పక్కనైనా నాకు రాలేదు అంటున్నాడు. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే ఒక స్లాబ్ ప్రకారం ఎకరం ఉన్న వాళ్ళు అందరికీ వేసిందా అంటే అక్కడక్కడ వేయలేదు. ఎందుకు సార్? అదే అర్థం కావట్లే. అది అధికారుల మిస్టేకా, డబ్బులు లేక వేయలేదో తెలియదు. ఇప్పుడు ఒక స్లాబ్ పెట్టుకుంటే ఎకరం ఉన్న వాళ్ళందరూ రైతు బంధు అంటే పడిపోవాలి కదా ఎకరం వాళ్ళందరికీ. ఒక ఊర్లో 10 గుంటలు ఉన్నోనికి పడి 20 ఉన్న పడి 30 పడలేదు, 40 పడలేదు అనుకోండి. జనం మనకు అట్లా చెప్తారు. ఓకే, మేము ఇంకా ఎదురు చూస్తున్నాం, మాకు ఇంకా పడలేదని చెప్తున్నారు. సో ఆ రకంగా రిమైనింగ్ 15 to 18% రైతు బంధు వేయాలంటే ఇంకా 1500 నుంచి 1800 కోట్లు కావాలి. గవర్నమెంట్ దగ్గర అంత డబ్బు ఇప్పుడు లేదు. పైగా ఈ బడా బాబులు పెద్ద ఎకరాలు ఎస్టేట్లు ఉన్న వాళ్ళందరూ ఆ 20%లోనే ఉన్నారు. ఓకే, సో 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళందరూ అక్కడ దుబారా జరిగింది, అనవసరంగా ఇచ్చారనేది ఒక చర్చ జరిగింది కదా. సో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఈ సీజన్కే కంట్రోల్ చేసి ఇస్తుందా, నెక్స్ట్ సీజన్ నుంచి కంట్రోల్ చేసి ఇస్తుందా అనేది గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. సో ఓవరాల్ ఇప్పటివరకు రైతు బంధు అయితే 70% అబోవ్కి అందింది. గవర్నమెంట్ లెక్క ప్రకారం 80% అందింది, గవర్నమెంట్ దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం. సో కరెంటు గురించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ను టార్గెట్ చేసిన ఒక పదం, కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు వస్తాయని చెప్పింది. సో మీ సర్వే ప్రకారం మీ ప్రాంతంలో కరెంటు కోతలు ఉన్నాయా అంటే ఉన్నాయని 33% చెప్పారు, లేవు అని 40% చెప్పారు, అప్పుడప్పుడు అని 27% చెప్పారు. సార్ ఎట్లా ఉంది సార్ కరెంట్ పరిస్థితి? కరెంట్ అనేది సిటీస్లో, టౌన్స్లో ఓకే, అర్బన్ మన మెట్రోపాలిటన్స్ హైదరాబాద్ పర్వాలేదు, మున్సిపాలిటీలలో పర్వాలేదు, కానీ గ్రామాలలో మాత్రం పెరిగింది. అంటే భారీగా పెరిగిపోయి ఇక రాత్రి నిద్రలో వెళ్ళినంత పరిస్థితికి ఇంకా రాలేదు. అప్పుడప్పుడు గతం కంటే కరెంటు కోతలు గతం కంటే పెరిగాయి. జనం కంపేర్ చేస్తున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా కరెంటు పోలేదు అని, కాంగ్రెస్ ఇట్లా రాగానే కోతలు స్టార్ట్ అయినాయని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలిసి ఏంటంటే గతంలో 1/4 గంట 1/2 గంట పోతే ఇప్పుడు 1 గంట పోతుండొచ్చు. అయితే ఆ రకంగా అయితే గతంతో పోలిస్తే కొంచెం పెరిగింది కరెంటు కోత. అయితే మొత్తం ఉక్కపోసి మొత్తం జీవితంలో కరెంటే లేకుండా పోయే పరిస్థితికి అయితే ఇంకేం రాలేదు అక్కడ. అట్లా
సో నీటి గురించి ప్రధానంగా మీ సర్వేలో తీసుకున్నారు, బయట కూడా ప్రతిపక్షాలు చర్చ చేస్తున్నాయి. నీళ్ళ కష్టాలు వచ్చినాయి, ఇటు రైతులకు సకాలంలో నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయని, సాగునీటికి అలాగే తాగునీటి కష్టాలు కూడా రాబోతున్నాయి. బెంగళూరు తరహాలు అంటూ కూడా ఇటు ప్రతిపక్షాల నుండి కూడా వస్తున్నాయి. ఇప్పటికే హైకోర్టు కూడా వార్నింగ్ ఇచ్చింది, అలర్ట్గా ఉండండి, నివేదిక వేయండి కూడా. ఏంటి సార్ నీళ్ళ గురించి ఎట్లా అనుకుంటున్నారు ప్రజలు? దీనికి బేసిక్గా కారణం ప్రకృతి. లాస్ట్ 10 నెలల నుంచి వర్షాలు లేవు. ఆ వర్షాలు లేకపోవడం వల్ల మనకి ఇప్పుడు సడన్గా కరువు వాతావరణం కనపడ్డది. ఓకే, గ్రామాలలో పంటలు ఎండిపోతున్నాయి. హైదరాబాద్లో వాటర్ ట్యాంకులు తిరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత చూసింటారు మీరు వాటర్ ట్యాంకులు. నేను నిన్న మాజీ సీఎం ఇంటికి కూడా ట్యాంక్ వెళ్ళి అదే. సో ఇది ఖచ్చితంగా వాటర్ సమస్య అయితే ఉన్నది, పెరిగింది. దీనికి రేవంత్, కాంగ్రెస్, కేసీఆర్ కూడా కారణం కాదు. ప్రకృతి మనకు లాస్ట్ 7 years మంచి వర్షాలు పడ్డాయి. లాస్ట్ 8 months నుంచి 10 months నుంచి వర్షాలు లేవు. సో మీకు సడన్గా ఏమైందంటే కాళేశ్వరంలో నీళ్ళు నింపితే భూగర్భ జలాలు పెరినాయి అన్నారు, కానీ ఆ భూగర్భ జలాలు కూడా కనపట్లేదు. అంటే అక్కడ కూడా నీళ్ళు లేవని అర్థమవుతుంది మనకి. అదొక పైన ఇప్పుడు మేడిగడ్డను కాళేశ్వరంలో దాంట్లో ఉన్న నీళ్లు కిందికి వదిలే పరిస్థితి కూడా లేదు. కాలువలు కట్టలేదు, ఏం కట్టలేదు. ఊరికే ప్రాజెక్టులో డంప్ చేసి పెట్టారు నీళ్ళని. సో ఏ రకంగా చూసినా తాగునీటి సమస్య, సాగునీటి రెండు కూడా మనకు పెరిగిన వాతావరణమే కనపడుతుంది. సో కాళేశ్వరం పైన ఏమన్నా చేశారు సార్? కాళేశ్వరం పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. పిల్లర్లు కుంగివేతను, పిల్లర్లు మళ్ళీ కట్టాలి, కూల్చివేసని చెప్తున్నారు. అదే జనము లాస్ట్ ప్రభుత్వం చేసిన అవినీతి విషయాన్ని మాత్రం మాట్లాడుతున్నారు. అందులో కాళేశ్వరం మెయిన్ ఎజెండాగా చెప్తున్నారు. కాళేశ్వరం కట్టినట్ట కదా, కూలిపోయిందట కదా అని మాత్రం జనం బాగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా యూట్యూబ్లో అవి చూస్తుంటారు కదా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాగా సోషల్ మీడియా అవేర్నెస్ కూడా పెరిగింది కనుక మేడిగడ్డ కూలిపోయిన పగుళ్ళు వచ్చిన విషయం కానీ, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అయిందట, ఇవన్నీ కూడా జనానికి రీచ్ అయినాయి. సో మీ సర్వేలో జీతాల గురించి, పెన్షన్ల గురించి చాలా పాజిటివ్గా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది. జీతాలు, పెన్షన్లు సకాలంలో వస్తున్నాయంటే 72% వస్తున్నాయని చెప్పారు. గతంలో ఉద్యోగులు కూడా చాలా వ్యతిరేకత ఉండేది, సకాలంలో శాలరీలు పర్లేదని కూడా బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి. ఏంటి సార్, ఏం జరిగింది? డిసెంబర్, జనవరిలో అనుకున్న టైంకి రాలేదు, కానీ మార్చికి వచ్చాయి. మార్చిలో 4వ తేదీ లోపల 80% జీతాలు, పెన్షన్లు ఇచ్చారు. సో గత 2 నెలలతో పోలిస్తే ఇంకా రావాల్సిన 20% ఉన్నది. ఇంకా కొంతమంది అంగన్వాడీలకు కానీ, కొన్ని డ్వాక్రా సంఘాలకు, మిగతా ఎక్కడెక్కడైతే పెండింగ్ చాలా రోజుల నుంచి ఉన్నాయో వాళ్ళకి ఇంకా పైసలు రాలేదు. ఆ 20% గ్యాప్ అనేది ఇంకా క్లియర్ కనపడుతుంది మనకి. సో ఈ ప్రజావాణి పెట్టిన తర్వాత దాదాపు వస్తున్న దరఖాస్తులో ఎక్కువ మంది వచ్చేది మాత్రం ధరణి సంబంధించిన బాధితులు చాలామంది వస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వాళ్ళు చాలామంది మా భూములు ఆగమైపోయినాయి, కబ్జా జరిగింది, ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, చాలామంది వినతులు వస్తున్నాయి. మీ సర్వేలో కూడా అదే చెప్పింది. ధరణి సమస్యల పరిష్కారం మొదలైందంటే 81% కాలేదు అని చెప్పారు. ఏంటి పరిష్కారం, ఎందుకు కావట్లేదు? ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం? గవర్నమెంట్ ఫస్ట్ అసలు ధరణిలో ఏముందో తెలుసుకోవడానికి 100 రోజులు సరిపోయింది వాళ్ళకి. ఇప్పటివరకు అందులో లూప్ హోల్స్ ఏంది, ఎవడికి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ధరణిలో సర్వే నెంబర్లు మార్చిరా, లేదంటే బ్యాన్ పెట్టిరా, లాకేసుకొని పోయిరా, అందులో ఏం జరుగుతుంది. గవర్నమెంట్ ఒక సబ్ కమిటీ కూడా వేసింది, అట్లాగే ఒక స్పెషల్ డ్రైవ్ చేసింది. ఏం చేసినా కానీ ఈ రోజుకి 3% మించి ధరణి సమస్యలు పరిష్కారం కాలేదు. ధరణిలో చాలా కొర్రీలు పెట్టారు, చాలా పంచాయతీలు పెట్టారు. చాలామంది భూముల కబ్జా అయిపోయినాయి. ధరణి వచ్చిన తర్వాత అక్రమ రిజిస్ట్రేషన్ జరిగాయి. ఇవన్నిటి నుంచి బయటపడాలంటే ధరణికే సంవత్సరానికి పైగా సమయం పట్టేటట్టుంది ఒక ధరణి గురించి తెలుసుకోవడానికి. ప్రభుత్వం కూల్చివేత గురించి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు ఏకకాలంలో, ఇంకా బీజేపీ వాళ్ళు అయితే, ఇంకా బీజేపీ సీనియర్ అయితే లక్ష్మణ్ గారు అయితే ఇంకా కొంచెం ఎక్కువ అడ్వాన్స్గానే ప్రకటనలు చేశారు. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, డబుల్ సర్కార్ వస్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ఇటు లక్ష్మణ్ అంటున్నారు. ఇక ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ఇక కొన్ని రోజుల్లో ఇక ప్రభుత్వం ఉండదని ఇటు బీఆర్ఎస్ నుండి వస్తున్నాయి. మీ సర్వేలో కనుక చూస్తే రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందన్న నమ్మకం ఉందంటే 47% ఉంటుంది, మధ్యలో కూలిపోతుంది అనేది 23%. అంటే జనాలు కూడా కొంచెం అనుమానం ఉందట్టుంది. 30% చెప్పలేమని చెప్పారు. అంటే దాదాపు మధ్యలో కూలుతుంది చెప్పలేమంటే ఇక్కడనే 50% దాకా వచ్చింది. అది యాక్చువల్గా ఈ సమస్యలో ప్రజల కోపం వచ్చి రేవంత్ ప్రభుత్వం ఏం కూలిపోదు. రాజకీయ అవసరాల రీత్యా రేవంత్ ప్రభుత్వం కూలిపోవాల్సిందే తప్ప, రాజకీయ కారణాలతో కూలిపోవాల్సింది తప్ప, ప్రజలకి విసుగొచ్చో అర్జెంటుగా రేవంత్ని దింపాలని జనం ఏం కోరుకోవట్లేదు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఎక్కడ వస్తుంటే, ఇప్పుడు ఎవరు కూల్చుతారు? బీఆర్ఎస్ కూల్స్తుందా, బీజేపీ కూల్స్తుందా? ఇప్పటికే బీఆర్ఎస్ సగం ఖాళీ అయింది, ఇంకా ఖాళీ అవుతూ వస్తూనే ఉంది. రేపు పార్లమెంట్ ఎన్నికల మందికి ఎంతమంది మిగులుతారో, ఆ కుటుంబంలో ఆ 4 మిగులుతారో లేదో కూడా తెలియదు మనకి ఇప్పుడు. సో ఇక ఛాన్స్ ఎవరికి ఉందంటే బీజేపీకి ఉంది. బీజేపీ చాలా రాష్ట్రాలు ఇట్లాంటి పని చేసింది. ఇప్పుడు 1 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భాలు. ఇప్పుడు వాళ్ళకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఒక షిండేని పుట్టిస్తారా అనేది ఒక ఆలోచన. అది కాంగ్రెస్ నుంచి పుట్టిస్తారా,
బీఆర్ఎస్ నుంచి పుట్టిస్తారా? ఎవరు సార్ ఆ షిండే ఎవరు అయి ఉంటారు? ఒకటి ఆప్షన్ హరీష్ రావు అనేది అందరు మాట్లాడుతున్న అంశమే. రెండోది రేవంత్ రెడ్డినే బీజేపీని తీసుకుపోయి రేవంత్ రెడ్డి బీజేపీ సీఎం కింద వస్తాడని కూడా ఒక చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో సాధ్యం నెంబర్ గేమే కదా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఆల్ నెంబర్ గేమ్ కదా. మీకు 61 ఎవరి దగ్గర ఉంటే వాడు సీఎం. సో ప్రజలు ఓట్లు వేశారు, గెలిచారు, ప్రజలు ఏమనుకుంటారు? మరి అట్లానే బీజేపీ ఇప్పటికీ 5-6 ప్రభుత్వాలని అట్లా క్యాప్చర్ చేసేసింది, బుల్డోజింగ్ చేసి. నిన్న మొన్న కూడా ఇంకొక రాష్ట్రం ముఖ్యమంత్రి రాజీనామా చేసి బీజేపీ నుంచి సీఎంగా ఈవెన్ నితీష్ కుమార్ చేసింది నిన్నటి వరకు. సో కనుక ఈ రాజకీయంగా రేవంత్ ప్రభుత్వాన్ని ఎవరైనా పడగొడితే అది బీజేపీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, కేంద్రంలో అధికారంలో ఉంటుంది కనుక, వ్యవస్థల చేతిలో ఉంటాయి కనుక ఆ రకంగా ఉండే పరిస్థితి అయితే ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వీళ్ళు చెప్తున్న ప్రచారం నిజం ఉండే అవకాశం ఏమైనా ఉందా? దేని గురించి? కూల్చివేత పైన. అదే చెప్తున్నాను కదా, పార్లమెంట్ ఇప్పుడు బీజేపీకి అబ్జల్యూట్ మెజార్టీ వచ్చి బీజేపీ అక్కడ తిరుగులేని శక్తిగా ఉంటే మాత్రం ఈ రాష్ట్రమే కాదు చాలా రాష్ట్రాలకు ముప్పు వస్తుంది. బీజేపీ కర్ణాటకలో ముప్పు వస్తుంది, ఇంకో చాలా చోట్ల కూడా ముప్పు వస్తుంది అట్లా. సో అందుకనే ఇది రాజకీయంగా అవకాశం ఉన్న అంశమే. ఊహాగానాల కంటే కూడా ప్రాక్టికల్గా కూడా సాధ్యమయ్యే అంశం. సర్వేలో దాదాపు 50% వరకు జనానికి డౌట్ ఉంది, అంటే ఎప్పుడైనా కూలిపోతుంది ఇది అంతా తుమ్మితో ఓడిపోయే ముక్కు. ఎందుకంటే 64 సీట్లు అనేది బార్డర్ కదా, 3 సీట్లే 3 మెజార్టీ కానీ ఎక్కువ కనపడుతుంది. ఒక 75-85 వచ్చుంటే ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు కాంగ్రెస్కి. ఓకే, అది సార్ సీఎంగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు అంటే 37%, 54%, 50 మార్కులను ఇచ్చారు. ఏంటి సార్ సీఎం పరిస్థితి ఎట్లా ఉంది ప్రజల్లో? కానీ ఒపీనియన్ సీఎంగా రేవంత్ రెడ్డి ఒక మంత్రి కాలేదు, డైరెక్ట్ సీఎం అయిండు. అంటే రేవంత్ పరిపాలనలో రేవంత్ చేస్తున్న కష్టాన్ని అయితే గుర్తిస్తున్నారు. అంటే ఆయన పెద్ద ఆడంబరాలకు పోకుండా, విందులు వినోదాలకి టైం పాసులు చేయకుండా ఆయన హ్యాపీగా ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నాడు. 18 గంటలు కష్టపడుతున్న విషయం రిజిస్టర్ అవుతుంది. ఇందులో రాజకీయం ఉండొచ్చు, వేరే పార్టీ వాళ్ళని తీసుకోవటం, వలసలు తీసుకురావటం ఇవన్నీ ఉండొచ్చు, కానీ ఆయనకు వేరే ఎజెండా లేదు, రాష్ట్ర డెవలప్మెంట్ తప్ప ఇంకోటి లేదనే విషయాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయగలిగిండు. జనం కూడా గుర్తిస్తున్నారు. సో ఒక సర్వే ఒక క్వశ్చన్ అడగలేదంటుంది సార్, మీరు ఒకటి చేయలేటుంది. చేరికలు, ఒకవేళ చేరికల పైన ప్రజలు ఏమనుకుంటారు? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా. అయితే అది మనం ప్రశ్న రూపంలో అడగకపోయినా కామెంట్ రూపంలో జనం చెప్పారు మనకి ఆల్రెడీ. ఓకే, ఇంకా ఏముందా కేసీఆర్కి రేవంత్ రెడ్డి తేడా ఏముంది? ఈయన తీసుకుపోయి దొడ్ల కట్టేసి అన్నాడు, మరి ఇవాళ ఈయన ఎక్కడ కట్టేస్తుండే, ఈయన ఏ దొడ్ల కట్టేస్తున్నాడని అడుగుతున్నారు. అయితే రాజకీయంగా రేవంత్ రెడ్డికి కూడా ఇది తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే పొద్దున్న లేస్తే జాతీయ పార్టీలు 2 వచ్చి జాతీయ పార్టీ ఒకటి ప్రాంతీయ పార్టీ వచ్చి మిమ్మల్ని కూల్చేస్తాం అంటుంటే ఆత్మరక్షణ అయితే ఎవరైనా చేయాల్సిందే కదా. ఆయన అందుకే జీవితేందర్ రెడ్డి ఇంటికి కూడా పోయాడు. బీజేపీ లీడర్ ఇంటికి పోయి మరి పార్టీలు కావాలి. ఒక ముఖ్యమంత్రికి ఒక లీడర్ ఇంటికి పోవాల్సినంత అవసరం ఉంటుంది జనరల్గా. పిసిసి ప్రెసిడెంట్ పోయినట్టు అర్థం ఉంది, ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం ఏముంటుంది? సో అందుకనే పరిస్థితిలో అది కొంచెం సున్నితమైన అంశము. అది ఎప్పటికైనా కత్తి మెడ మీద ఏలాడుతుంది అంటారు కదా, ఆ పరిస్థితి అయితే ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. సో ఆటోమేటిక్గా కేసీఆర్ పాలన జనాలు చూశారు, రేవంత్ రెడ్డి కొత్తగా 100 రోజుల పాలన చూశారు సీఎంగా. ఎవరి పరిపాలన బాగుంది అంటే రేవంత్ రెడ్డికి 44%, కేసీఆర్కు 42%, దాదాపు సమానంగా వచ్చింది. దీన్ని ఎట్లా సార్ ఎట్లా చెప్తారు? కేసీఆర్కు 42% రావడం నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే ఆయన చేసిన అవినీతి అన్ని బయటకు వచ్చి కాగు రిపోర్ట్లు అన్ని బయట పెట్టిన తర్వాత కూడా జనం ఇంకా కేసీఆర్ మా దేవుడు అంటాం అనేది నిజంగా ఆశ్చర్యం. 42% రావడం అంటే చిన్న విషయం కాదు కదా. ఇంకా కేసీఆర్కి ఎక్కడో అధపాతాలు పడిపోతారని అనుకున్నాను నేను సర్వే స్టార్ట్ చేసేటప్పుడు. అంటే మినిమం 20 లోపు ఉంటాడేమో అనుకున్నా, కానీ 40 దాటిండు అంటే. సో జనానికి ఏంటంటే లాస్ట్ టైం బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ కూడా ఇంకా కేసీఆర్ అంటే తారీఫ్ చేస్తున్నారు. సో ఆయన పట్ల ఇంకా వాళ్ళకి విశ్వాసం విధేయత కనిపిస్తుంది. అట్లా ఆ విశ్వాసం పైన, లేకపోతే రేవంత్ రెడ్డి కొన్ని పరిపాలన విషయంలో లేదు కేసీఆర్ చేసిన పథకాలు, పెట్టిన పథకాల లబ్ధిదారులు ఇంకా కేసీఆర్ గురించి ఆలోచిస్తారు, ఆయన వైపే ఉన్నారు. ఆ విషయంలో ఏం తేడా లేదు మనకి. సో ఓవరాల్గా 100 రోజుల పైన చాలా కీలక అంశాలు కూడా మీరు కింద ఇచ్చారు, ఈ పీడిఎఫ్ కింద కూడా ఇచ్చారు. సో జిల్లాల వారీగా కూడా పనితీరు ప్రతిదీ చూశారు. ఓవరాల్గా చూసినప్పుడు మీకు ఈ సర్వే పైన చూసినప్పుడు ఏం చెప్పదలుసారు? ఒకటి, ఈ ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా వచ్చిన నష్టం ఏం లేదు. రాజకీయంగా బీజేపీ లాంటి వాళ్ళు బుల్డోజింగ్ చేస్తే తప్ప ఈ ప్రభుత్వం తనంతర తానుగా అయితే కూలిపోదు, నష్టపోదు. ప్రజల్లో భయంకరమైన వ్యతిరేకత వచ్చి మొన్న కేసీఆర్ ఇంటికి పంపించినట్టు అట్లా ఇంటికి పంపించే పరిస్థితి అట్లా కూడా ఏం లేదు. రేపు లోక్సభ ఫలితాలు కనుక కాంగ్రెస్కి దగ్గర 10 వచ్చినా కానీ మీకు ఇంకా నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఈ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేకుండా నడుస్తుంది. అంటే రాజకీయ కారణాలు పక్కన పెడితే, అంటే ప్రజల్లో వ్యతిరేకత రావాలంటే మళ్ళీ ఎన్నికల నుంచి ఎన్నికల వరకే టెస్ట్ చేయాలి మనం. మధ్యలో వ్యతిరేకత అనేది
అదేదో టెంపరీగా ఉంటుంది తప్ప సీరియస్గా ఉంటుంది. ఓకే. మీరు ఒక 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని అప్పుడు మనం ఎనాలిసిస్ చేస్తే కనుక అప్పుడు వ్యతిరేకత పెరిగిందా, స్టార్ట్ అయిందా, ఏ స్థాయిలో ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఈ ప్రభుత్వం ప్రస్తుతానికి పాస్ మార్కులు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాస్ రాలే, ఫెయిల్ కాలేదు. ఓకే. సో ఇది ఈ రోజుకున్న సిచ్యువేషన్. సార్, మామూలుగా అయితే ఒక ప్రభుత్వానికి 6 నెలలైనా కనీసం సంవత్సరమైనా టైం ఇస్తారు. పాపం కాంగ్రెస్ పార్టీకి మాత్రం 100 రోజులనే. అది కాంగ్రెస్ కూడా చేసుకున్నది. అది కాంగ్రెస్ 100 రోజులు అనే దాని నినాదం కింద చెప్పింది. మేము 100 రోజుల్లో చేసి చూపిస్తామని వాళ్ళు డిమాండ్ చేసి బల్లగుద్ది చెప్పారు. దానివల్ల ఆ మాత్రం విమర్శలు వస్తాయి. దానికి అట్లా కాంగ్రెస్ అంటే పార్టీకి ముందు ఆలోచించుకోవాల్సిందే. 100 రోజులు అవసరమా, లేదంటే 6 నెలలు టైం ఇవ్వని అడిగేది ఉండనా అని ముందు ఆలోచించుకుంటే, ఒక 6 నెలలన్న టైం అడిగి ఉంటే కొంచెం వ్యవస్థలు చేతుల్లోకి వచ్చేసారు. ఈ రోజు కూడా ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలియదు. చాలా మంది ఆఫీసర్లు సహకరించట్లేదు. ఇంకా ప్రభుత్వానికి ఎట్లా మచ్చదేవాలని చూస్తున్నారు. అట్లాంటి బ్యాచ్ వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. సో వీళ్ళందరినీ విషయంలో కూడా ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. మహేందర్ రెడ్డిని పెట్టుకోవడంలో వ్యతిరేకంగా ఉన్నారు. నవీన్ మిట్టల్ ఇంతవరకు తీసేయలేదని తిడుతున్నారు. జయేష్ రంజన్ విషయం అట్లే ఉంది. ఇట్లా రకరకాలుగా జనం కూడా చాలా అబ్జర్వ్ చేస్తారు. అందులో ఏం లేదు. సో మీ సంస్థ ఇప్పటికే ఏపీ సంబంధించిన సర్వే రిలీజ్ చేసింది. అలాగే మీరు 100 రోజుల పాలన చేశారు. ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. లోక్సభ సంబంధించిన ఓటా సర్వే ఎప్పుడు రావాలి? నెక్స్ట్ వీక్ మనం రిలీజ్ చేస్తున్నాం. ఆల్రెడీ డాటా మన ఎన్యూమరేటర్స్ ఫీల్డ్లో పిల్లల టీం మెంబర్స్ తిరుగుతున్నారు. డాటా వస్తుంది. ఈ డాటా అంతా కూడా ఒక దగ్గర సమరైజ్ చేసిన తర్వాత మనం 1 వీక్ మ్యాక్సిమం 1 వీక్ to 10 days మధ్యలో తెలంగాణలో లోక్సభ సీట్ల మీద మనం డీటెయిల్ రిపోర్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల పాలనపై ఓటా సంస్థ నిర్వహించిన సర్వే వివరాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం, మరోసారి కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.